హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ నేపథ్యంలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. అయితే మన ఛానల్లో నేను చేసినటువంటి చాలా వీడియోస్ కింద ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పమని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయేటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి హైదరాబాద్లో ఉండేటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. సో హైదరాబాద్ వాళ్ళే చేయాలి అని ఏం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు, మీరు మీ ఇంట్లో ఉండి వర్క్ చేసేలాగా దీనికి సంబంధించినటువంటి ఒక జెన్యూన్ సైట్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అనేది నేను మీకు చెప్తాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ హైదరాబాద్లో ఉన్నటువంటి జాబ్స్కే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి జాబ్స్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవి ఇంట్లో ఉండి చేసేవి కాబట్టి ఎటువంటి అభ్యంతరం అయితే ఏమీ ఉండదు. సో ఇవి పార్ట్ టైం కింద చేసుకోవచ్చు, ఫుల్ టైం కింద కూడా చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు. 10+2 నుంచి పీజీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఒక జెన్యూన్ సైట్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ సైట్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి అవి ఏ జాబ్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఇవి అల్లాటప్పా జాబ్స్ అయితే కాదు, అలాగని చెప్పేసి ఫేక్ వెబ్సైట్ అయితే కాదు. నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ వీడియో చేస్తున్నాను. qmath.com అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు దీనికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇవి టీచింగ్ జాబ్స్కి సంబంధించినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. మీరు క్రిందకి వస్తే వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఈ యొక్క వెబ్సైట్లో మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని గ్రేడ్స్కి కూడా మీరు క్లాసెస్ అనేవి ఆన్లైన్లో చెప్పొచ్చు. అయితే వీటికి సంబంధించి ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అని చెప్పేసి ఒకసారి చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లో మీకు ఇక్కడ బికమ్ ఏ టీచర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ ఇతర కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ కానీ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయకుండా ముందు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి మన దేశంలో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీస్ అన్నింటిలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఈ సైట్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ అయిన తర్వాత మీరు ఏ విధంగా జాబ్ స్టార్ట్ చేయాలనేది వాళ్ళు మీకు చెప్తారు. సో మనకి చాలా సిటీస్ ఉన్నాయి. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఢిల్లీ ఉంది, హైదరాబాద్ ఉంది, అలాగే ముంబై, పూణే, ఇలాగ అన్ని సిటీస్ ఉన్నాయి. మన క్యాపిటల్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, మ్యాక్సిమం బాగా ఫేమస్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. సో మన తెలుగు వాళ్ళకి హైదరాబాద్ అనేది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ టీచ్ పార్ట్ టైం ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఉంది. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, అంటే మీకు కన్వీనియంట్గా ఉండేటువంటి వర్కింగ్ అవర్స్లోనే మీరు టీచింగ్ అనేది చేసుకోవచ్చు. అట్రాక్టివ్ ఇన్కమ్ అని చెప్పేసి ఇచ్చారు. సో శాలరీ ఎంత ఇస్తారు అనేది వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మీరు అప్లై చేసుకోండి. తర్వాత గెట్ స్టార్టెడ్ ఈజీలీ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు మొదలవడం జరుగుతుంది. సో నేను మీకు మొబైల్లో చూపిస్తున్నాను. మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు, లేదా సిస్టంలో కూడా చేసుకోవచ్చు, మీకు మీ యొక్క కన్వీనియంట్ని బట్టి. సో ఇక్కడ qmath టీచర్ పార్ట్నర్ అని చెప్పేసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీరు ఎప్పుడు యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. తర్వాత మీ యొక్క జెండర్ అనేది మెన్షన్ చేయండి, మేల్ ఆర్ ఫీమేల్. తర్వాత మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, సింగిల్ అయితే సింగిల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ప్రస్తుతానికి కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మీరు అప్లికేషన్లోకి వెళ్తారు. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఫీల్డ్లో స్టడీ చేశారు అనేది అడుగుతుంది. సో దానిపైన క్లిక్ చేస్తే బీటెక్కా లేకపోతే బీఎస్సీనా, బీకామా, ఇవన్నీ అడుగుతుంది అనమాట. సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్మిషన్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. మీరు ఎంటర్ చేసినటువంటి ఫోన్ నెంబర్ ఏది ఉందో దానికి మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో నాకు ఒక ఓటీపీ అనేది వచ్చింది. అది నేను మీకు ఇక్కడే ఎంటర్ చేసి చూపిస్తాను. ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తాను అనమాట. సో లాగిన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా లాగిన్ అవుతుంది. సో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ కంటిన్యూ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్లికేషన్ ఫామ్లోనికి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 5 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, రెసిడెన్షియల్, ఇన్ఫ్రాస్ట్రక్చరు,
అబౌట్ అస్ అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్తారు, ఏం చేయాలంటే అనేది. తర్వాత సబ్మిట్ అని చెప్పేసి ఫైనల్గా ఉంటుంది. మొత్తం 5 స్టెప్స్లో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మీ యొక్క 12th క్లాస్కి సంబంధించినటువంటి స్కోర్ ఏ విధంగా ఉందనేది మీరు మెన్షన్ చేయండి. అంటే మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చిందనేది మెన్షన్ చేయండి. తర్వాత యూనివర్సిటీ నేమ్ మీరు ఎక్కడ చదువుకున్నారు, దానికి సంబంధించి డిగ్రీకి సంబంధించి ఏ యూనివర్సిటీ కింద చదువుకున్నారు అనేది మెన్షన్ చేయండి. ట్యూటరింగ్ ఎక్స్పీరియన్స్, మీకు ఇంతకుముందు ఏమైనా ట్యూటరింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎస్ ఆర్ నో అనేది మెన్షన్ చేయండి. ఓకే, తర్వాత కార్పొరేట్ ఎక్స్పీరియన్స్, మీరు ఏదైనా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది మెన్షన్ చేయండి. తర్వాత ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ ఫుల్ టైమ్ ఫర్ ఎనీ బిజినెస్, కార్పొరేట్ ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా, ఏదైనా బిజినెస్లో పనిచేస్తున్నా, కార్పొరేషన్లో పనిచేస్తున్నా, వీటన్నిటి గురించి ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి మెన్షన్ చేసి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్లోకి వచ్చాము, రెసిడెన్షియల్ అని చెప్పేసి. ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ అడుగుతుంది. తర్వాత లొకాలిటీ, మీరు ఎక్కడ ఉంటారనేది అడుగుతుంది. మీకు పిన్ కోడ్ ఎంటర్ చేయండి, మీ సిటీ అనేది ఎంటర్ చేయండి. తర్వాత యు ఆర్ లివింగ్ ఇన్ అపార్ట్మెంట్లో మీరు ఉంటున్నారా, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్లో ఉంటున్నారా, లేకపోతే పీజీ లేదా హాస్టల్లో ఉంటున్నారా అనేది మెన్షన్ చేయండి. ఎందుకంటే మీరు ఆన్లైన్లో ట్యూటరింగ్ అనేది చేయాలి కాబట్టి వీటికి సంబంధించి ఈ విధంగా డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ ఉంటే అక్కడ, ఇండిపెండెంట్ హౌస్లో ఉంటే ఇండిపెండెంట్ హౌస్ అని, పీజీ హాస్టల్లో ఉంటే అక్కడని, లేదా అపార్ట్మెంట్లో అయితే అపార్ట్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి కింద సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో థర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి థర్డ్ ఆప్షన్లోనికి వెళ్తాము. ఇది ఆన్లైన్ జాబ్స్ కాబట్టి మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ విత్ వెబ్ కెమెరాతో ఉందా అని చెప్పేసి అడుగుతారు. ఎందుకంటే మీరు ఆన్లైన్లో టీచింగ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ల్యాప్టాప్ కానీ మీకు సిస్టమ్ కానీ ఖచ్చితంగా ఉండాలి. సో అది అడుగుతారనమాట. సో ఖచ్చితంగా ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఉంటే ఎస్ అని చెప్పి మెన్షన్ చేయండి, లేకపోతే నో అని పెట్టండి. నో అని పెడితే మ్యాక్సిమం మీకు ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇవి ఆన్లైన్లో చేసే జాబ్స్ కాబట్టి, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్లో సిస్టంలో చేసే జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా 100% అవి ఉండాలి. తర్వాత వాట్ బెస్ట్ మోడ్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్ డూ యూ హ్యావ్ అని చెప్పేసి అడుగుతుంది. అది బ్రాడ్బ్యాండా, వైఫైయా, లేదా ఇంటర్నెట్ డాంగుల్లా, లేకపోతే మొబైల్ హాట్స్పాటా అని చెప్పేసి అడుగుతుంది. సో బ్రాడ్బ్యాండ్ అని చెప్పేసి ఏదో ఒకటి మీరు ఏది యూస్ చేస్తే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వాట్ ఈజ్ యువర్ ఇంటర్నెట్ అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ అని చెప్పేసి అడుగుతుంది. సో దీన్ని బట్టి మీ యొక్క అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత మనం ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్తాము. అబౌట్ అస్ అని చెప్పేసి ఉంటుంది. రీడిఫైన్ యువర్ కెరియర్ విత్ క్యూమ్యాథ్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు, వాళ్ళ గురించి ఇస్తారనమాట. గెట్ ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. టీచ్ కిడ్స్ ఫ్రమ్ గ్రేడ్ 1 to 10 అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు దీనికి సంబంధించినటువంటి పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు టీచింగ్ అనేది చేయొచ్చు. తర్వాత ఆపర్చునిటీ టు టీచ్ మ్యాథ్ అండ్ కోడింగ్ టు ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ కిడ్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ కిడ్స్ కూడా మీరు టీచింగ్ అయితే చేయొచ్చు. తర్వాత రిసీవ్ టీచింగ్ సపోర్ట్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్ అండ్ అప్ స్కిల్లింగ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే దీని గురించి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యూ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ టీచర్ కమ్యూనిటీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. 500+ డొమెస్టిక్ క్యూమ్యాథ్ టీచర్గా చేయొచ్చు. అలాగే 1000+ ఇంటర్నేషనల్ టీచర్స్ తోటి వర్క్ చేయొచ్చు. తర్వాత 1000+ ఇంటర్నేషనల్ టీచర్స్ కూడా ఉన్నారు. మేకింగ్ ఏ డిఫరెన్స్ ఇన్ చిల్డ్రన్స్ లైఫ్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎక్స్చేంజ్ ఐడియాస్, రిసీవ్ మెంటర్షిప్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మీరు అప్ టు 50,000 వరకు కూడా ఎర్న్ చేయొచ్చు. అది 10,000, 20,000, 30,000 అని మెన్షన్ చేయలేదు, కానీ అప్ టు 50,000 వరకు మీరైతే ఎర్న్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అనేది మీరు గమనించాల్సి ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవుతారనేది మీకు ఇక్కడ ఒక గ్రాఫ్ ద్వారా చూపించడం జరిగింది. మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగా రిజిస్టర్ అవ్వాలి. తర్వాత బ్రీఫింగ్ సెషన్ ఆన్ కాల్ అని చెప్పేసి అన్నారు. సో మీకు ఒక కాల్ వస్తుందన్నమాట వాళ్ళ దగ్గర నుంచి. మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీరు కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళకి కనుక నచ్చినట్లయితే సో వాళ్ళు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి మీతో మాట్లాడతారు. తర్వాత పే ఎన్రోల్మెంట్ ఫీ అండ్ అండర్గో ట్రైనింగ్ అంటారు. సో ఎన్రోల్మెంట్ ఫీకి సంబంధించి మీరు జాగ్రత్తగా మీరు ఒక స్టెప్ అనేది వేయాలన్నమాట. వాళ్ళు కొంత ఫీ పే చేయాలి మీరు ఇందులో టీచర్గా జాయిన్ అవ్వాలి అంటే అని చెప్పేసి అంటారు. మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అయితే పే చేయొద్దు. మేము మిమ్మల్ని వచ్చి మీట్ అవుతామని కానీ, లేకపోతే మీరు మమ్మల్ని వచ్చి మీట్ అవుతారా అనేటువంటి విషయాలు తెలుసుకొని అది జెన్యూనా కాదని తెలుసుకొని అప్పుడు మీరు మనీ అయితే పే చేయండి. అంతేగాని ఇమీడియట్గా వాళ్ళు మనీ పే చేయమన్నారు కదా అని చెప్పేసి ఇమీడియట్గా అయితే పంపించొద్దు. సో మీరు పూర్తి విషయాలు తెలుసుకోండి. మీ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, మేము వస్తాము, వచ్చి అక్కడ మేము మిమ్మల్ని మీట్ అయ్యి మేము మనీ అనేది పే చేస్తామని చెప్పేసి చెప్పండి. ఆ తర్వాత గెట్ సర్టిఫైడ్
టు రన్ యువర్ ఆన్లైన్ క్యూ మ్యాథ్ సెంటర్ అని చెప్పేసి అంటారు. సో మిమ్మల్ని సర్టిఫై చేస్తారనమాట, మీరు ఆన్లైన్లో టీచ్ చేయడానికి. తర్వాత మీరు టీచ్ చేసినందుకు కానీ మీకు మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీరు టీచ్ చేస్తూ మీ యొక్క కెరియర్లో, వర్క్ ఫ్రమ్ హోమ్ కెరియర్ ఆన్లైన్ టీచింగ్లో మీరు గ్రో అయితే అవ్వచ్చు అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. ఈ థర్డ్ స్టెప్ ఏదైతే ఉంది, ఇది మీరు చాలా జాగ్రత్తగా ఎన్రోల్మెంట్ ఫీ ఎంత అనేది తెలుసుకొని, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎన్రోల్మెంట్ ఫీ అనేది ఎంత అనేది చెప్పారో అది తెలుసుకొని, అది ఇవ్వాలా వద్దా, అసలు అది ఎంత జెన్యూన్ అనేది మీరు తెలుసుకొని అప్పుడు మీరు ఫర్దర్గా మీరు దానికి సంబంధించినటువంటి ప్రాసెస్లోకి అయితే వెళ్ళండి. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించి వేరొక ప్రాసెస్లోనికి మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు వీ విల్ ప్రొవైడ్ యూ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏం ప్రొవైడ్ చేస్తారని మెన్షన్ చేశారు. టీచింగ్ మెటీరియల్ ఇస్తారు, ట్రైనింగ్ అండ్ అప్స్కిల్లింగ్ గురించి చెప్తారు, మార్కెటింగ్ సపోర్టింగ్ అయితే ఇస్తారు. తర్వాత యువర్ రోల్ యాజ్ ఎ టీచర్ వచ్చేసి కండక్ట్ ఆన్లైన్ మ్యాథ్ అండ్ కోడింగ్ క్లాసెస్ అనేవి చెప్పాలి. స్ప్రెడ్ అవేర్నెస్ అనేది, అంటే అందరికీ తెలిసేలాగా చేయాలి. గ్రో విత్ అస్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఫైనల్ సబ్మిషన్, 5th పార్ట్లోనికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యు ఆర్ ఆల్మోస్ట్ డన్ అని చెప్పేసి చూపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ యువర్ డీటెయిల్స్, సబ్మిట్ ద అప్లికేషన్ టు గెట్ అన్ ఇంట్రడక్టరీ కాల్ ఫ్రమ్ అవర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఎగ్జిక్యూటివ్ నుంచి మీకు కాల్స్ వస్తాయి. సో సబ్మిట్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూడండి. లిట్ బ్రైట్ కార్నర్ టు కండక్ట్ ఆన్లైన్ క్లాసెస్, ఐ ఓన్ ఏ వెబ్ క్యామ్ ఎనేబుల్డ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, ఐ క్యాన్ డివోట్ అట్లీస్ట్ 3 hours పర్ డే టు క్యూ మ్యాథ్. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్మిట్ చేయాలి. సో అదేంటి, మీకు ఖచ్చితంగా వెబ్ క్యామ్ ఉన్నటువంటి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటే, ఆ తర్వాత 3 hours పర్ డే మీరు క్యూ మ్యాథ్లో ఆన్లైన్ టీచింగ్ చేయగలిగేలాగా ఉంటే, అలాగే వైఫై కనెక్షన్ మీకు ఉండి విత్ మినిమం 8 Mbps స్పీడ్తో ఉన్నట్లయితే, అలాగే క్రింద మెన్షన్ చేసినటువంటి ఐ కన్సర్న్ టు రిసీవ్ కాల్ ఫ్రమ్ క్యూ మ్యాథ్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే, మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ అప్లికేషన్పై సబ్మిట్ చేసి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. నేను సబ్మిట్ అయితే చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ద అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి చూపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ బికమింగ్ ఏ క్యూ మ్యాథ్ టీచర్, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ వెయిట్ లిస్టెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో వెయిట్ లిస్ట్లో ఉంటుందన్నమాట, వాళ్ళు చూసి మీకు కాల్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇది జెన్యూన్ అండ్ అఫీషియల్ సైట్ అనమాట, క్యూ మ్యాథ్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఎటువంటి మనీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మీరైతే జస్ట్ ఎన్రోల్ అవ్వండి. ఆ తర్వాత సంగతి తర్వాత. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.